గురుభ్యో నమః. హరి ఓం. ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు. వాస్తు వాస్తవం, జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతూ ఉన్నాం. ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏమిటంటే, అసలు ప్రహరీ నిర్మాణం ఏ విధంగా చేయాలి. గృహానికి సంబంధించి, స్థలానికి సంబంధించి ఆయాలు చెప్తున్నారు, లేదు ఏ నీచ స్థానాలు చెప్తున్నారు. తూర్పు ఎత్తుండాలి, లేదా తూర్పు ఎక్కువ ఉండాలి, పడమర కన్నా దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువ ఉండాలి గృహానికి సంబంధించి. మరి ప్రహరీని ఏ విధంగా నిర్మాణం చేస్తారు? అసలు ప్రహరీ అంటే ఏంటి? ప్రహరీ ఎప్పుడు నిర్మాణం చేయాలి? గృహ నిర్మాణానికి ముందు నిర్మాణం చేయాలా, గృహ నిర్మాణం తర్వాత నిర్మాణం చేయాలా? అసలు ప్రహరీ ఎందుకు కట్టుకోవాలి? ప్రహరీ కట్టుకోకపోవటం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి? ప్రహరీ కట్టుకోవటం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి, ప్రయోజనాలు ఏంటి? అసలు ప్రహరీ అంటే ఏంటి అనేటువంటి దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ప్రహరీ ఇరుపోట్లు అంటే మీరు నిర్మిస్తున్నటువంటి గృహానికి సంబంధించి పక్క గృహాల యొక్క పరిసర గృహాల పారు అంటారు దీన్ని. అంటే వారి ఇంటికి సంబంధించి ఉన్నటువంటి కోణం ఏదైతే ఉందో ఆ కోణం గనక మీరు కట్టేటువంటి ఇంటికి, అంటే పడమర దిక్కులో నుండి కానీ, ఉత్తరం దిక్కు నుండి కానీ, తూర్పు దిక్కు నుండి కానీ, దక్షిణం దిక్కు నుండి కానీ, నైరుతి మూల నుండి కానీ, ఈశాన్యం మూల నుండి కానీ, ఆగ్నేయం మూల నుండి కానీ, వాయువ్యం మూల నుండి కానీ, ఏ మూల నుండి మీరు నూతనంగా కడుతున్నటువంటి గృహానికి ఈ కోణాలు ఏవైతే ఉన్నాయో ఈ కోణాలు తగులుట వలన కూడా గృహ నిర్మాణం ఆగిపోతుంది. వాస్తు దోషం ఉన్నప్పుడే కాదు, ఈ కోణాలు పరిసర గృహాలకు సంబంధించి వస్తున్నటువంటి కోణాలు ఏవైతే ఉన్నాయో అవి మీ గృహానికి కూడా తగిలినప్పుడు మీ యొక్క నిర్మాణం ఆగిపోతుంది. అంటే పరిసర గృహాలకు సంబంధించినటువంటి దోషాలు కానీ, పరిసర గృహాలకు సంబంధించినటువంటి కోణాల పోట్లు కానీ మన నూతన గృహానికి పడకూడదంటే ఖచ్చితంగా శాస్త్రం ప్రకారం కూడా ముందు ప్రహరీ కట్టి తర్వాత గృహ నిర్మాణం చేయాలి. నేటి కాలమాన పరిస్థితుల్లో ఎవరు కూడా గృహానికి సంబంధించి మాత్రమే ఆలోచిస్తున్నారు, ప్రహరీకి సంబంధించి ఆలోచించటం లేదు. తద్వారా జరిగేటువంటి నష్టాలు ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. అవేంటంటే, ఏ దిక్కు పెరగకూడదో ఆ దిక్కు పెరుగుతుంది, ఏ దిక్కు పెరగాలో ఆ దిక్కు పెరగటం లేదు. ఎందుకు? కట్టడి, మీకు ఉన్నటువంటి స్థలానికి సంబంధించినటువంటి కట్టడి లేకపోయినప్పుడు ఖచ్చితంగా కూడా మన స్థలం కాకపోయినా కూడా పక్కవారి స్థలం కూడా మన స్థలానికి కలిసి ఉండటం వల్ల దాని ఎఫెక్ట్ కూడా మన పైన, గృహస్థుల పైన, యజమాని పైన పడుటకు అవకాశం ఎక్కువ ఉంది. ఇరుపోట్ల వల్ల ఇల్లు చెడే, వాతపులుప్పుల వల్ల ఒళ్ళు చెడే. అంటే ఇరుపోట్లు గనక గృహానికి తగిలినప్పుడు ఇల్లు చెడుతుంది, నిర్మాణం ఆగిపోతుంది. కాబట్టి అసలు వాస్తు శాస్త్రం ప్రకారం భూదేవికి సంబంధించి భూమి యొక్క కొలత ఏ విధంగా ఉంది, దానిని మనం తీసుకొని ప్రహరీ నిర్మాణం ఏ విధంగా చేయాలనేటువంటిది ఇప్పుడు మనం శాస్త్రం ప్రకారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రహరీ నిర్మాణానికి వాస్తు ప్రకారం కూడా శాస్త్రం ప్రకారం ప్రామాణికమైనటువంటి కొలత ఒకటి ఉంది. అంటే గృహానికి మనం వాస్తు ప్రకారం మార్కింగ్ తీసుకున్నప్పుడు గృహానికి సంబంధించి ఆయం పెడుతుంటాం. ఆయం అంటే ధనం ఎంత, రుణం ఎంత, ఈ యొక్క గృహానికి ఆయుష్ ఎంత అనేటువంటి విషయాన్ని మనం తీసుకొని, అంటే ఒక స్థలంలో ఎన్ని అడుగుల వరకు గృహ నిర్మాణం చేయాలి అనేటువంటిదే ఆయం. ఉదాహరణకి 100 అడుగులు ఇంటూ 100 అడుగుల స్థలం ఉందనుకోండి, 100 అడుగుల స్థలంలో నిర్మాణం చేయకూడదు, ఎన్ని అడుగులు చేయొచ్చు అనేటువంటి చెప్పేదే ఆయం. అలాగే ఆ నిర్మాణానికి చుట్టూ ఉండేటువంటి ప్రహరీ ఏదైతే ఉందో దానికి కూడా శాస్త్రం ప్రకారం ప్రామాణికమైనటువంటి ఆయం ఒకటి ఉంది, కొలత ఒకటి ఉంది. ఏ విధంగా ఉంది? ఇది ఉదాహరణకి ఇది స్థలం అనుకోండి, తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం స్థలం ఉంది. స్థలానికి సంబంధించి తూర్పు కొలత, దక్షిణం కొలత, పడమర కొలత, ఉత్తరం కొలత, 4 కొలతలు తీసుకొని, 4 కొలతలను తీసుకొని, అంటే 4 చేత హెచ్చించి 3 చేత భాగించగా ఇది భూమి కొలత. ఇది ఎవరు చెప్పరు. ఇది భూదేవికి సంబంధించినటువంటి కొలత. ఇది ఎవరు చెప్పరు. అంటే భూదేవికి సంబంధించి స్థలం ఉన్నప్పుడు ఆ ప్రహరీకి సంబంధించి ఎన్ని అడుగులు తీసుకోవాలి, ఎన్ని అడుగులు ఎటు కట్ చేసుకోవాలి, ఎన్ని అడుగులు ఎటు తెంపు చేసుకోవాలి, ఎటు పెంచుకుంటూ కట్ చేయాలనేటువంటిది కూడా ఒక కొలత ఉంది. అంటే 4 కొలతలను తీసుకొని 4 చేత హెచ్చించి 3 చేత భాగించగా శేషం 1 వస్తే అది జీవభూమి, శేషం 2 వస్తే అది సమభూమి, శేషం 3 వస్తే అది మృతభూమి. అంటే శేషం 1
వస్తే జీవభూమి అనర్ఘళంగా అభివృద్ధి పదంలో ఆ గృహస్థులుని ఆ ప్రహరీ కాపాడుతుంది. శేషం 2 వస్తే సమభూమి, వచ్చేదానికి పోయేదానికి సరిపోతుంది. శేషం 3 వస్తే మృతభూమి, అంటే అనారోగ్య సమస్యలు ఆ గృహస్థులకి ఆ ప్రాకారం లోపల ఉన్నటువంటి వారికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రహరీకి సంబంధించి కూడా ఒక ప్రామాణికమైనటువంటి కొలత వాస్తు ప్రకారం ఉంది. అది గృహానికైనా సరే, అపార్ట్మెంట్కి అయినా సరే, లేదా ఏ వ్యాపార సంస్థలకు సంబంధించి అయినా సరే, ఏ షెడ్లకు సంబంధించి అయినా సరే, దేనికైనా వర్తిస్తుంది. మీరు ప్రహరీ కట్టకపోయినా సరే కంచె వేయండి, కంచె కూడా ఆ కొలతలతో వేయండి. అంటే కొలత అంటే ఏంటంటే, ఉదాహరణకి ఇటు 50 అడుగులు ఉంది, ఇటు 25 అడుగులు ఉంది, అంటే తూర్పు 25 అడుగులు ఉంది, దక్షిణం 50 అడుగులు ఉంది, పడమర 25 అడుగులు ఉంది, ఉత్తరం కూడా 50 అడుగులు ఉంది. ఈ 4 కొలతలు తీసుకోవాలి. తీసుకొని ఏ విధంగా తీసుకోవాలి, ఏ క్యాలిక్యులేషన్ చేయాలి, ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్థలంలో ఉన్నట్లుగా దక్షిణం 50 అడుగులు, దక్షిణం 50 అడుగులు అంటే పడమర నుండి తూర్పునకు ఈ లెంత్, పడమర నుండి తూర్పునకు ఈ లెంత్ ఏదైతే ఉందో దాన్ని దక్షిణం దిక్కులో ఉన్నటువంటి అడుగులు 50 అడుగులు. తర్వాత ఉత్తరం 50 అడుగులు ఉంది, పడమర 25 అడుగులు ఉంది, తూర్పు 25 అడుగులు ఉంది. అంటే తూర్పు 25 అడుగులు అంటే ఉత్తరం నుండి దక్షిణానికి ఈ కొలత. 4 కొలతలు వచ్చాయి మనకి. 50 అడుగులు వచ్చాయి, 25 అడుగులు, 50 అడుగులు ప్లస్ 25 అడుగులు ఈజ్ ఈక్వల్ 75 అడుగులు. ఈ 75 అడుగుల్ని 4 చేత హెచ్చించి 3 చేత భాగించాలి. 4 చేత హెచ్చించి 3 చేత భాగించాలి. ఈ 50 అడుగులు ప్లస్ 25 అడుగులు ఈజ్ ఈక్వల్ 75. 75ని 4 చేత భాగిస్తే 300. 300ని 3 చేత హెచ్చిస్తే, 4 చేత హెచ్చించాం, 3 చేత భాగిస్తే 300 అంటే శేషం 0. శేషం 0 వచ్చినప్పుడు 3ని మనం పరిగణలోకి తీసుకోవాలి. 3 అంటే మృతభూమి. సో అదేంటి, ఆ కొలత కనుక మనకు వస్తే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఆ ప్రాకారంలో ఆ ప్రహరీ నిర్మాణం లోపల ఉన్నటువంటి యజమానులకు, గృహస్థులకు ఎఫెక్ట్ అవుతుంది. కొలత కూడా మధ్య కొలత తీసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మధ్య కొలత, అంటే ఈ గోడ నుండి ఈ గోడకి మధ్య కొలత తీసుకోవాలి. తర్వాత ఇంకొక క్యాలిక్యులేషన్ చూద్దాం. ఇప్పుడు 50 అడుగులు 30 అడుగులు ఉందనుకోండి, ఇది 25 అడుగులు కాకుండా 30 అడుగులు ఉందనుకోండి, 50 ప్లస్ 30 80 అడుగులు. 80ని 4 చేత హెచ్చించి 3 చేత భాగిస్తే, 4 చేత హెచ్చిస్తే 320. తర్వాత 320ని 3 చేత భాగిస్తే 3 106 318. శేషం 2. శేషం 2 అంటే సమభూమి, వచ్చేదానికి పోయేదానికి సరిపోతుంది. తర్వాత 3వ కొలత, ఇది 50 అడుగులు, ఇది 29 అడుగులు అనుకోండి. 29 అడుగులు 50 అడుగులు 79 అడుగులు. ఈ 79 అడుగుల్ని 4 చేత హెచ్చిస్తే 316. 79 × 4 316. 316ని 3 చేత భాగిస్తే 3 105 315. 316లో నుండి 315 తీసేస్తే శేషం 1. అంటే ఆ విధంగా వచ్చేటట్లుగా ఏం చేయాలప్పుడు, ఒకవేళ 25 అడుగులే ఉంది, మనకు శేషం 1 రావట్లేదు, 3, 2 వస్తుంది, 4 వస్తుంది, దక్షిణాగ్నేయాన్ని తగ్గించండి, కొంచెం లోపలికనండి, ఎక్కువ అనొద్దు. అంగుళాలైన అరడుగు 6 అంగుళాలైనా అనండి, లేదా అడుగైనా అనండి. లేదు ఉత్తర వాయువ్యాన్ని లోపలికనండి, ఉత్తర వాయువ్యాన్ని లోపలికనండి, లేదా దక్షిణ ఆగ్నేయాన్ని లోపలికనండి. నైరుతి మూలమట్టానికి కలపండి. నైరుతి మూలమట్టానికి కలిపి దక్షిణాగ్నేయం కొంచెం లోపలికనండి, ఉత్తర వాయువ్యం కొంచెం లోపలికనండి. అప్పుడేమవుతుంది, నైరుతి కట్టడవుతుంది, ఆగ్నేయం తగ్గుతుంది, వాయువ్యం పెరుగుతుంది, తద్వారా ఈశాన్యం పెరుగుతుంది. వాయువ్యం తగ్గుతుంది, ఆగ్నేయం తగ్గుతుంది, ఈశాన్యం పెరుగుతుంది. అలా పెంచుకుంటూ ఈ శేషం 1 వచ్చేంత వరకు ప్రహరీ నుండి ప్రహరీకి మధ్య కొలతలు తీసుకొని కనుక మన ప్రహరీ నిర్మాణం చేసుకుంటే శేషం 1 వస్తే అది జీవభూమి అవుతుంది. ఖచ్చితంగా కూడా ఆ గృహస్థుల్ని ఆ ప్రాకారం కాపాడుతుంది. కాబట్టి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రహరీ నిర్మాణం కూడా ఆయంతో భూమి కొలతతో చేయాలి. ఆ విధంగా మనం చేసినప్పుడే మనకి రావాల్సినటువంటి మంచి కానీ
లేదా మనకి రావాల్సినటువంటి విజయాలు కానివ్వండి, లేదా మనకి జరగాల్సినటువంటి మంచి జరగడానికి అవకాశం ఉంది. వాస్తుశాస్త్రాన్ని మనం నమ్మాలి, వాస్తుశాస్త్రం ప్రకారం మనం నిర్మాణాలు చేయాలి. వీటన్నిటికి సంబంధించి మీకు ఇంకా కూడా వాస్తుకు సంబంధించిన సలహాలు కావాలి అంటే మా ఛానల్ని వీక్షించండి. నమస్కారం.